కర్రెగుట్టలో 4వ రోజు భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ముమ్మరంగా భద్రతా బలగాలు తనిఖీలు చేస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం కర్రెగుట్ట ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం తలెత్తిన పరిస్థితి కనబడుతుంది. గత 4 రోజులుగా కేంద్ర బలగాలు, ఛత్తీస్గఢ్ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. కర్రెగుట్ట ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుంటే కూడా ఏజెన్సీ ప్రాంత ప్రజల అయితే ఆందోళన చెందినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. గత కొద్ది రోజులుగా కర్రెగుట్ట ప్రాంతంలో కీలక మావోయిస్టు నేతలు నివాసం ఏర్పరచుకొని కీలక మావోయిస్టు నేతలు కర్రెగుట్ట ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి కీలక సమాచారంతోనే కేంద్ర బలగాలు కావచ్చు, ఛత్తీస్గఢ్ పోలీసులు 4 రోజులుగా కూంబింగ్ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న కేంద్ర బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులో 6 మావోయిస్టులు మృతి చెందిన పరిస్థితి కనబడుతుంది. 2 జవాన్లకు గాయాలయ్యాయి. కొంత ఎండ వేడిమి ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో జవాన్లు ఇప్పటికే అనారోగ్యానికి గురైన పరిస్థితి కనబడుతుంది. నిన్న హెలికాప్టర్ సాయంగా హెలికాప్టర్లో వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి జవాన్లను తరలించి అక్కడ చికిత్స చేశారు. ఆ తర్వాత వెనువెంటనే అక్కడి నుంచి వారు కొంత కుదుటపడిన నేపథ్యంలోనే డిశ్చార్జ్ వెలువడిన పరిస్థితి కనబడుతుంది. గత 3 రోజులుగా కేంద్ర బలగాలకు వెంకటాపురం హెలికాప్టర్ ద్వారా వెంకటాపురం నుండి వాటర్ బాటిల్స్, ఆహార పదార్థాలు, బిస్కెట్స్ లోపలికి పంపించే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కేంద్ర బలగాలు కూంబింగ్ చేసినటువంటి నేపథ్యంలో 3 రోజులు అవుతున్నప్పటికీ కొంత లోపల వారు వెళ్ళేటువంటి కిట్ బ్యాగ్ కావచ్చు, ఆహార పదార్థాలు అయిపోయినటువంటి నేపథ్యంలోనే కేంద్ర బలగాలకు ఆర్మీకి సంబంధించినటువంటి హెలికాప్టర్ ద్వారా బిస్కెట్లు కావచ్చు, వాటర్ బాటిల్స్, ఆహార పదార్థాలను పంపినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత 4 రోజులుగా కర్రెగుట్ట ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంత ప్రజలంతా భయాందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. బీజాపూర్ జిల్లా పూజారి కాంకేరు మీదుగా కేంద్ర బలగాలు చొచ్చుకెళ్లినట్టు తెలుస్తుంది. ఛత్తీస్గఢ్లోని అబుజ్మాడు అడవులను పూర్తిగా బలగాలు జల్లెడపడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఆపరేషన్ కర్రెగుట్ట, ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మావోయిస్టులు ఉక్కిరిబుక్కిరిగా జీవనం కొనసాగిస్తున్నట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. ఎందుకంటే 4 రోజులుగా భద్రతా బలగాలు విస్తృతంగా తనిఖీలు కొనసాగిస్తున్న ఇటు డ్రోన్ కెమెరాల సాయంతో డ్రోన్ చూపించినటువంటి దారి గుండా కూంబింగ్ బలగాలు లోపలికి చొచ్చుకొని వెళ్తున్నట్టు తెలుస్తుంది. హెలికాప్టర్లతో నిత్యావసర సామాగ్రి కొనసాగిస్తూ హెలికాప్టర్ల ద్వారా కూడా పూర్తిగా ఎక్కడెక్కడైతే బంకర్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ మావోయిస్టులు నివాసం ఏర్పరచుకున్నా కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించినట్టు తెలుస్తుంది. రాత్రి సమయంలో కూడా ఏరియల్ సర్వే నిర్వహిస్తూ ఏరియల్ సర్వే ద్వారా తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైనటువంటి కర్రెగుట్ట ప్రాంతంలో కేంద్ర భద్రతా బలగాలు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. పక్కా ప్రణాళికలతో డిఆర్జీ, కోబ్రా, బస్తర్ ఫైటర్స్, సిఆర్పిఎఫ్ బలగాలు కర్రెగుట్టలోకి దశల వారీగా ముందుకు కదులుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కర్రెగుట్ట చుట్టుముట్టు కూడా మొత్తం కేంద్ర బలగాలు ఆధీనంలోకి తీసుకొని ఏజెన్సీ ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ ఎవరు కూడా బయటికి రావద్దు, ఎవరైనా అనుమానితులు కావచ్చు, ఎవరైనా కొత్త వ్యక్తులు ఉంటే తప్పకుండా తమకు సమాచారం అందించాలని కేంద్ర బలగాలు కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి పోలీసులు చెప్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల కర్రెగుట్టలో బాంబులు అమర్చామని మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో కేంద్ర బలగాలు కావచ్చు, ఇటు మావోయిస్టులు సంబంధించిన లేఖకు సంబంధించి ఛత్తీస్గఢ్ పోలీసులు అప్రమత్తమై ఈ అమర్చినటువంటి బాంబులను నిర్వీర్యం చేస్తూ ముందుకు కదులుతున్నట్టు తెలుస్తుంది. ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైనటువంటి కర్రెగుట్టలు ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో 50% పైగా విస్తరించి ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కగారు ఆపరేషన్ పేరుతో కేంద్ర బలగాలు మావోయిస్టులను ఏరివేసే లక్ష్యంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైనటువంటి కర్రెగుట్టను ఎంచుకొని పోలీసు బలగాలు కూంబింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మావోయిస్టులు కర్రెగుట్ట ప్రాంతం అయితే సేఫ్ జోను, సేఫ్గా ఉండవచ్చు అన్నటువంటి నేపథ్యంలో మావోయిస్టులు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నారన్నటువంటి సమాచారంతోనే భారీ స్థాయిలో కేంద్ర బలగాలు కావచ్చు, ఛత్తీస్గఢ్ పోలీసుల కూంబింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మావోయిస్టుల మూల స్థావరాలను పసిగట్టడమే ధ్యేయంగా రాత్రి సమయంలో కూడా కేంద్ర బలగాలు హెలికాప్టర్ల ద్వారా, డ్రోన్ కెమెరాల ద్వారా ఏరియల్ సర్వే చేస్తూ అడుగడుగున అడవిని మొత్తం జల్లడబడుతున్నట్టు తెలుస్తుంది. నిమిషాల వ్యవధిలోనే బాంబుల మోతలు, బాంబుల శబ్దాలు వినిపిస్తుండటంతో సరిహద్దు గ్రామ ప్రజలంతా కూడా భయాందోళన చెందిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు భద్రతా బలగాలకు సంబంధించినటువంటి వ్యవహారానికి కూడా వెంకటాపురంలో బస్తర్ రేంజ్ ఐజీ అక్కడే ఉండి పూర్తిగా పర్యవేక్షిస్తూ కర్రెగుట్ట ప్రాంతంలో కూంబింగ్ ఏ విధంగా కొనసాగుతుంది, కూంబింగ్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, పర్యవేక్షణ సంబంధించి ఒక ఐజీ పర్యవేక్షణలో ఈ కూంబింగ్ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. పూర్తిగా హిడ్మా దళం కావచ్చు, హిడ్మా ఇంకా మావోయిస్టులకు సంబంధించిన కీలక నేతలు కర్రెగుట్ట ప్రాంతంలో ఉన్నటువంటి సమాచారంతోనే కేంద్ర బలగాలు, ఛత్తీస్గఢ్ పోలీసులు ఈ కూంబింగ్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే గత 4 రోజుల నుంచి మొత్తం వెంకటాపురం, వాజేడు, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో తెలంగాణ
సరిహద్దు ప్రాంతంలో కూడా ఒక భీకర యుద్ధ వాతావరణం తలెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఎప్పుడు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటా, ఎప్పుడు ఎన్కౌంటర్ జరుగుతున్నటువంటి భయాందోళన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే 6 మావోయిస్టులు మృతి చెందిన నేపథ్యంలోనే భారీ ఎన్కౌంటర్ జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా పోలీసు వర్గాలు కావచ్చు, ఏజెన్సీ ప్రాంత ప్రజలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అత్యాధునిక టెక్నాలజీతో కేంద్ర బలగాలు కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్ పోలీసులు కర్రెగుట్ట ప్రాంతంలోకి చొచ్చుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కర్రెగుట్ట ప్రాంతాన్ని మొత్తం చుట్టుముట్టి బంకర్లు ఎక్కడున్నాయి, ఎంత మేరకు మందు పాత్రలను ఏర్పాటు చేశారు, ఆ మందు పాత్రలను కూడా నిర్వీర్యం చేసుకుంటూ క్రమక్రమంగా కర్రెగుట్ట లోపలికి చొచ్చుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. కర్రెగుట్ట లోపలికి చేర్చుకున్న నేపథ్యంలోనే మావోయిస్టులు కూడా కొంత ఉక్కిరి బిక్కిరి అవుతూ కూడా కొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నట్టు తెలిసింది. అయితే నిన్న మీడియా సమావేశంలో కూడా వరంగల్ పోలీసులకు కావచ్చు, తెలంగాణ పోలీసులకు కర్రెగుట్టకు సంబంధించిన కూంబింగ్కు ఎటువంటి సంబంధం లేదు. కేవలం ఛత్తీస్గఢ్ పోలీసులు, ఇటు కేంద్ర బలగాలు మాత్రమే కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. తెలంగాణ పోలీసులకు ఎటువంటి సమాచారం లేదు, తెలంగాణ పోలీసులు ఎటువంటి ప్రమేయం లేదంటూ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర పోలీసులు మావోయిస్టులకు ఒక పిలుపునిస్తున్నాం, ప్రజా జీవితంలో గడపాలి, ప్రజలలోకి రావాలి, తప్పకుండా లొంగిపోయినటువంటి మావోయిస్టులకు తప్పకుండా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కావచ్చు అన్ని కూడా చూసుకొని పునరావాస కేంద్రాలు పునరావాసం కల్పిస్తామని కూడా తెలంగాణ పోలీసుల పరిస్థితి కనబడుతుంది. ఇటు ములుగు జిల్లా సరిహద్దు ప్రాంతం వెంకటాపూర్ కావచ్చు, తెలంగాణ సరిహద్దు ఛత్తీస్గఢ్ ప్రాంతం కావచ్చు, అటు బీజాపూర్, అటు పూజారి, కాంకేరు సంబంధించినటువంటి గ్రామాలలో మాత్రం ఒక టెన్షన్ వాతావరణం తలెత్తిన పరిస్థితి కనబడుతుంది. ఏ క్షణాన ఏం జరుగుతుంది, మావోయిస్టుల యాక్షన్ ఎట్లా ఉండబోతుంది, కేంద్ర బలగాలకు సంబంధించిన యాక్షన్ ఎట్లా ఉండబోతుందంటే కూడా ఏజెన్సీ వాసులు అయితే ఉక్కిరి బిక్కిరిగా వాళ్ళు గడుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఇంకా కేంద్ర బలగాలు ఎన్ని రోజుల పాటు కూంబింగ్ కొనసాగుతాయి, కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి కూంబింగ్ ఎట్లా ఉంటుంది. కేంద్ర బలగాలు ఇప్పటికే ఒక టీం వెళ్ళి 3-4 రోజుల పాటు 4 రోజులుగా కేంద్ర బలగాల కూంబింగ్ కొనసాగింది. ఇంకో టీం ఈ రోజు కానీ రేపు కానీ మళ్ళీ హెలికాప్టర్ల సాయంతో లోపలికి వెళ్ళే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే 3 రోజులు వెళ్ళినటువంటి కేంద్ర బలగాలకు కావచ్చు, ఛత్తీస్గఢ్ పోలీసులకు ఆర్మీ హెలికాప్టర్ ద్వారా వాటర్ బాటిల్స్, ఆహార పదార్థాలు పంపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. తప్పకుండా ఎవరైతే మావోయిస్టులు కావచ్చు, కీలక నేతలు ఉన్నారో వారందరినీ హతమార్చడం కావచ్చు, వాళ్ళందరినీ అదులోకి తీసుకున్నాకనే ఈ కూంబింగ్ ముగుస్తున్నట్టు ఛత్తీస్గఢ్ పోలీసులు కావచ్చు, కేంద్ర బలగాలు చెప్తున్నట్టు తెలుస్తుంది. తప్పకుండా మావోయిస్టు ఏరివేతే లక్ష్యంగా ఈ కగార్ ఆపరేషన్ ని సక్సెస్ చేస్తామని కేంద్ర బలగాలు కావచ్చు, ఛత్తీస్గఢ్ పోలీసులు చెప్తున్నట్టు తెలుస్తుంది. మరి చూడాలి, ఇటు ములుగు ఏజెన్సీ ప్రాంతం నుండి కర్రెగుట్ట ప్రాంతం కావచ్చు, అటు పూజారి, కాంకేరు కావచ్చు, అటు ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి సరిహద్దు జిల్లాలో ఒక భయాందోళన వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్, ములుగు జిల్లా.